డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసెసర్ క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోను పర్ఫెక్ట్గా మీరు వాచ్ చేసిన తర్వాత, మీరు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి ఏఎల్పి అప్లికేషన్కి ఫిల్ చేద్దాం అనుకునే ముందు మీరు టూ థింగ్స్ ముందు రెడీ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ జోన్కి అప్లై చేయాలో అది ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి. మనకున్నటువంటి అన్ని ఆర్ఆర్బీస్లో కల్లా ద బిగ్గెస్ట్ థింగ్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే జోన్ సెలెక్షన్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక జోన్కు మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ జోన్స్కి అప్లై చేయకూడదు. మల్టిపుల్ జోన్స్కి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ ఒక జోన్కి మాత్రమే పెట్టాలి. అంటే ముందు మీరు జోన్ సెలెక్ట్ చేయాలి. సార్, మరి మేము ఏ జోన్ సెలెక్ట్ చేసుకోమంటారు సార్? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీ మంచి కోరి నేను మీకు చెప్పేది ఏంటంటే, సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా సరే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. మనకి అన్ని ఆర్ఆర్బీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు బిలాస్పూర్ జోన్లో ఉన్నాయి. కానీ బిలాస్పూర్ జోన్లో తర్వాత అంటే సెకండ్ ప్లేస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంది సికింద్రాబాద్ జోన్లోనే. అంటే మన సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈస్ట్ కోస్టల్ రైల్వేలో అదేవిధంగా ఎస్సీఆర్లో ఈ రెండింటిని కలుపుకొని సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనకు సికింద్రాబాద్ జోన్లో 758 వేకెన్సీస్ ఉన్నాయి. 758 వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 758 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందుకోసం అందరూ కూడా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ జోన్ని డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ అంటే ఆన్లైన్లో అప్లై చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రాసినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ చేతిలో పెట్టుకోవాలి. సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఒక జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే అందరికీ అవసరం లేదు. ఓబీసీ వాళ్ళకి అవసరం ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెషన్, సో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ క్యాస్ట్ మెన్షన్ చేసినప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు మీకు ఇష్యూ చేశారు, ఇష్యూయింగ్ డేటు, ఎవరు ఇష్యూ చేశారు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా ఒక జిరాక్స్ కాపీ తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఫోటో కూడా ఎప్పుడో దిగిన ఫోటో కాదు, ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోటో దిగండి, నష్టమేం లేదు. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. జస్ట్ ఒక ఫోటో దిగండి. మీ ఫోన్లలో సెల్ఫీలు తీసి మ్యాజిక్లు చేయొద్దు. సింపుల్గా ఒక ఫోటో, ఒక స్టూడియోకి వెళ్ళండి, ఫోటో స్టూడియోకి వెళ్ళండి. అతను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నాకు కలర్ ఫోటో కావాలి విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలి, కలర్ ఫోటో కావాలి విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పండి. సో ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి, నీట్గా ఫోటో దిగండి. సో ఫోటో దిగినప్పుడే సాఫ్ట్ కాపీని వాళ్ళకే చెప్పండి. 30 KB నుంచి 70 KB పెట్టి ఇవ్వమని మీకు చెప్పండి. సాఫ్ట్ కాపీ ఇవ్వమని చెప్పండి, వాళ్ళనే ఇస్తారు. అదేవిధంగా ఒక 12 హార్డ్ కాపీస్ కూడా తీసి పెట్టుకోండి. మీరు ఫోటో దిగిన తర్వాత 12 హార్డ్ కాపీస్ కూడా అప్పుడే తీసి పెట్టుకోండి. సో 12 హార్డ్ కాపీస్ దేనికి సార్ అంటే, మన ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడ నుంచి అంటే మన CBT 1 కాడ నుంచి CBT 3 వరకు, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, అంటే మీకు జాబ్ వచ్చే వరకు మనకి మినిమం ఒక 12 కాపీస్ అవసరం అవుతాయి, 12 ఫొటోస్ అవసరం అవుతాయి. మీరు ఫోటో దిగినప్పుడే ఆ ఫోటో స్టూడియో అతన్ని అడగండి, 30 KB టు 70 KB సైజులో నాకు ఇవ్వమని చెప్పి. దాని హార్డ్ కాపీ కూడా 12 కాపీస్ తీసుకోండి. 12 కాబట్టి 12 అయితే కంపల్సరీ కావాలి. ఇంకొక 10 ఎక్స్ట్రా తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఎందుకంటే మనము అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేస్తామో సేమ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒక రకమైన ఫోటో అప్లై చేసి, సో మీరు క్యారీ చేసేటప్పుడు అంటే వాళ్ళు తీసుకురమ్మన్నప్పుడు ఇంకో ఫోటో తీసుకెళ్తే మిస్ మ్యాచ్ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కంగారు పెడతారు. సింపుల్గా దిగినప్పుడే ఒక 12 హార్డ్ కాపీస్, 12 కాకపోతే వాడు 12 అని మెన్షన్ చేసే నోటిఫికేషన్లో మీరు ఇంకొక 10 ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఎవరు కూడా స్టైలిష్ సిగ్నేచర్స్కి వెళ్ళదు. మీ నేమ్నే సిగ్నేచర్గా పెట్టి దాన్ని 30 KB టు 70 KB సైజులో ఉండే విధంగా మీరు సాఫ్ట్ కాపీని సేవ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీకు చెప్పాను 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 10th ప్లస్ ITI లేదా డిప్లొమో లేదా బీటెక్.
సో వీటిల్లో మీరు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆ డిగ్రీ, ఆ బీటెక్ సర్టిఫికేట్, ఆ డిప్లొమా సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్లో రెడీ చేసి పెట్టుకోండి. జస్ట్ సాఫ్ట్ కాపీ ఉంటే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే ఎందుకు అడుగుతున్నారంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇప్పుడు మీరు సిబిటి 1 అప్లై చేసేప్పుడు ₹500 లేదా కొంతమంది ₹250 పే చేయాల్సి ఉంటుంది. అంటే సిబిటి 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో అటెండ్ అయిన వాళ్ళకి మీరు కట్టిన ఫీ మళ్ళీ రీఫండ్ అవుతుంది. మరి వాళ్ళు చేయాల్సి ఆ రీఫండ్ దేనికి చేయాలి, వాళ్ళు ఏ అకౌంట్కి చేయాలనేది మీరు వాళ్ళు ఇప్పుడే మీ అకౌంట్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మేము మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు కట్టిన 500 మేము మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలి. మీకు రిటర్న్ ఇవ్వాలంటే ఏ అకౌంట్కి వేయాలి, దానికోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా, అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అది ఏ బ్రాంచి, ఏ బ్యాంకు, ఇవన్నీ కూడా అడుగుతుంది కాబట్టి సో ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏ బ్రాంచి, ఏ బ్యాంకు, ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మీకు పాస్బుక్, మీ అకౌంట్ పాస్బుక్లో ఉంటాయి, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం. ఈ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీ రూపంలో లేదా హార్డ్ కాపీ రూపంలో మీ దగ్గర పెట్టుకొని, ఈ రెండైతే ఖచ్చితంగా సాఫ్ట్ కాపీ కావాలి. సో మిగతావి హార్డ్ కాపీస్ ఉన్న ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీ రూపంలో, హార్డ్ కాపీ రూపంలో మీ చేతిలో పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు సో www.recruitmentrrb.co.inకి వెళ్ళాలి. ఈ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క హోమ్ పేజ్ అనేది వచ్చేస్తుంది. అప్లై చేసేటప్పుడు గూగుల్ క్రోమ్ మాత్రమే యూజ్ చేయండి. వేరే అదర్ వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్ వాడొద్దు. ఒక గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ ద్వారానే అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఎటువంటి కాంట్రడిక్షన్స్ ఉండవు, అంటే ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఎదురవ్వదు. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లై ఉంటుంది. సో డైరెక్ట్గా అప్లై అనే దానికి వెళ్ళొద్దు. సో మనకు లేటెస్ట్ అప్డేట్స్, ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అంటే నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి మీరు, మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. అంటే మనం ఏదైతే ప్రీ రిక్వెసైట్స్ అనుకున్నామో వాటితో పాటు సో ఆ డాక్యుమెంట్స్తో పాటు దీన్ని కూడా మనము సేవ్ చేసి పెట్టుకుంటే మనకు మంచిది. ఇది కూడా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ అప్లై అనేది ఉంటుంది. ఇక్కడ మీకు అప్లై అనేది ఉంటుంది. ఆ అప్లై మీద ఇక్కడ చూడండి, అప్లై అని కొట్టగా నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. మరి ఏంటి సార్, క్రియేట్ అన్ అకౌంట్ అని ఎవరు క్లిక్ చేయాలి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఎవరు క్లిక్ చేయాలి? అంతకుముందు మీరు ఏదైనా ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు దీంట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది, ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఉంటుంది. అలా ఉన్నట్లయితే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. లేదు సార్ మేము ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం, మేము ముందు అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే క్రియేట్ అన్ అకౌంట్ చేయాలి. సో నేను క్రియేట్ అన్ అకౌంట్ చేస్తాను కానీ కొత్త స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా. సో నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఆ సెకండ్ స్టెప్ నుంచి మీకు కూడా నేను చెప్తాను కాబట్టి అందరికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ కూడా చెప్పాలి, కానీ కొంతమంది న్యూ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, సో ఫస్ట్ టైం రైల్వేస్కి అప్లై ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మనకు. సో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి జాగ్రత్త చదవండి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా, ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఫోటో 30 to 70 KB ఉండాలి, సిగ్నేచర్ 30 to 70 KB ఉండాలి, SCSC సర్టిఫికేటు సో ఇన్ PDF ఫార్మేట్లో అప్ టు 500 KB ఉండాలి. సో ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్లిక్ బాక్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనేది ఆప్షన్ టిక్ కొట్టండి. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఒకసారి మీరు చూస్తే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఫస్ట్ స్టెప్ చూడండి, ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి? ఏదైనా అంతకుముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కానీ ఏదైనా ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు మీరు డిబార్ అయ్యారా? అయితే మీరు ఎస్ అని పెట్టారనుకోండి, అసలు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. అందుకని నో అనేది క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ నో అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత హ్యావ్ యూ అండర్గాన్
లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. అంటే అంతకుముందు మీకు కంటి ఆపరేషన్ ఏదైనా చేయించుకున్నారా? సో అలా చేయించుకుని ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు ఎస్ఎన్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎన్ పెడుతున్నాను అనుకోండి, అక్కడ ఏమో చూపించిందో చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ అన్ అకౌంట్. అంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ నోటిఫికేషన్. అందుకని నో అని పెట్టాలి. మీరు నో అని పడితేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఆల్రెడీ చేయించుకుని ఉంటే మాత్రం మనం ఏం చేసేది ఏం లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. దాని తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. ఈ నోటిఫికేషన్ డిజేబుల్ స్టూడెంట్స్కి అనేది ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఎస్ఎన్ పెట్టారనుకోండి, ఇంకా మిగతా ఆప్షన్ ఏమి ఉండదు. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, PWBD క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ అన్ అకౌంట్. అండ్ ఇక్కడ కూడా నో అనేది పెట్టాలి మీరు. అంటే ఫస్ట్ 3 అనేవి మీరు నో అని పెడితేనే మీకు ఇది అప్లికేషన్ అనేది ముందుకు పోతుంది. ఇది నో అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తున్నట్లయితే, సో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ మనందరం కూడా ఇండియన్సే కాబట్టి ఇండియా అనేది మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమోని బేస్ చేసుకొని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ మెమోని బేస్ చేసుకొని ఏదైతే మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో మీ దగ్గర పెట్టుకుంటారో ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ మెమో మీ నేమ్ కావచ్చు, మీ సర్నేమ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్, సో ఫుల్ నేమ్ ఒకసారి, సో మీరు మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి. సో ఫుల్ నేమ్ను టైప్ చేస్తే మీకు ఫుల్ నేమ్ని మీ 10th క్లాస్ మార్క్స్ మెమోని బేస్ చేసుకొని అక్కడ మీ ఫుల్ నేమ్ను టైప్ చేయండి. సో నేమ్ను 2 times టైప్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అంటే మీరు సేమ్ టైప్ చేస్తున్నారా లేదని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో 2 times రీటైప్ కూడా చేయాలి. సో రీటైప్ చేసినప్పుడు 2 సేమ్ అయితే ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ పడుతుందని మీరు కరెక్ట్గా ఫిల్అప్ చేసినట్టు అర్థం. దాని తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, అంటే మీరు అప్పుడు మీకు అంటే మీ సర్టిఫికేట్స్లో ఉన్న నేము ఇప్పుడు ఏదైనా చేంజ్ చేసుకున్నారా? మ్యాక్సిమం ఎవరు అలా చేంజ్ చేసుకోరు, అందుకని నో అనే ఆప్షన్ టిక్ కొట్టండి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ దాని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ రీటైప్ కూడా చేయాలి మీరు. సో రీటైప్ చేసేటప్పుడు సో జస్ట్ మీరు ఏదైతే అక్కడ ఇచ్చున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రీటైప్ చేస్తే సరిపోతుంది. సో 2 కూడా సేమ్ అయితే మీకు అక్కడ ఇంటూ మార్క్ అనేది పడుతుంది అక్కడ. సో నెక్స్ట్ సెలెక్ట్ జెండర్. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ జెండర్. సో జెండర్ అయిపోయిన తర్వాత మీకు ఫాదర్స్ నేమ్. సో ఫాదర్స్ నేమ్ టైప్ చేయండి. సో మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో సో ఆ ఫాదర్స్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు టైప్ చేయండి. దాని తర్వాత రీటైప్ కూడా మీరు సేమ్ ఏదైతే ఫస్ట్ టైప్ చేశారో దాన్ని రీటైప్ కూడా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మదర్స్ నేమ్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో మీ మదర్ నేమ్ కూడా టైప్ చేయండి. దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని రీటైప్ చేయడానికి కూడా ప్రయత్నించండి. 2 సేమ్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. సేమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇంటూ గ్రీన్ టిక్ మార్క్ అనేది పడుతుంది, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. దాని తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై యూజింగ్ ఆధార్ అని రావాలి. ఇక్కడ మీకు వస్తుంది, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి ఒకసారి. మళ్ళీ మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఇక్కడ విషయం ఏంటంటే మీ ఆధార్ డీటెయిల్స్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న డీటెయిల్స్ 2 సేమా కాదా? సో ఎస్ సేమ్ అన్నట్టు మనం క్లిక్ చేయాలి. ఒకవేళ మరి సేమ్ లేకపోతే ఏం చేయాలి సార్? 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే చేంజ్ చేసుకోలేం కదా. అందుకని మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ యొక్క క్రెడెన్షియల్స్, మీ ఆధార్ కార్డులో మీ క్రెడెన్షియల్స్ 2 సేమ్ అయితే ఓకే. ఒకవేళ సేమ్ కాకపోతే ఏం చేయాలి సార్ అంటే మీరు ఆధార్ కార్డ్ని మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్ని చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా, మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా. అందుకని 10th క్లాస్ మార్క్స్ మెమోని చేంజ్ చేసుకోలేము. అందుకని యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమోని మీ యొక్క ఆధార్ కార్డ్ని చేంజ్ చేసుకోండి. వెరిఫై. ఇలా వెరిఫై చేసినప్పుడు ఇలా మీ గ్రీన్ టిక్ మార్క్లో ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది, యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే అలా వస్తేనే మీరు మీ యొక్క ప్రొసీజర్ అనేది సో కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్గా అని అర్థం. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్
సో టైప్ చేయండి మీరు. ఒక పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ మెయిల్ ఐడిని చివరి వరకు, అంటే మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయిపోయేంత వరకు కూడా అదే మెయిల్ ఐడిని మీరు మెయింటైన్ చేయండి చివరి వరకు కూడా. సో జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ అనేది కొట్టండి. ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడే, ఎందుకంటే ఇన్బాక్స్కి ఒక ఓటీపీ వస్తుంది, మనం ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేయండి. ఇన్బాక్స్ను ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. తర్వాత పర్మనెంట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్ని మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోవాలి. సో వేసిన తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ అని టిక్ కొట్టండి. మీకు మొబైల్ కూడా ఒక ఓటీపీ వస్తుంది, మెసేజ్ రూపంలో మీకు ఓటీపీ వస్తుంది, నార్మల్ మెసేజ్ వస్తుంది మీకు. ఆ మెసేజ్ని ఇక్కడ, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీని జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలి అంటే, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అంటే స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కానీ అలాంటివి ఉండాలి. సో అదేవిధంగా ఒక నెంబర్ కూడా ఉండాలి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఒక క్యాప్స్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. మీకు ఆ రెండు సేమ్ టైప్ చేస్తే మీకు గ్రీన్ మార్క్ వస్తుంది. ఇక్కడ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి క్యాప్చా ఏంటంటే 7481 అనేది ఉంది ఇక్కడ. సో మీకు ఏది వస్తే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. సో ఫస్ట్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ కొడితే, అంటే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి, అంటే మనం ఇచ్చింది కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒకసారి రీచెక్ చేసుకోవాలి. రీచెక్ ఎందుకు చేసుకోమంటున్నాడు అంటే, ఏదైనా తప్పు ఎంటర్ చేశారని మళ్ళీ తర్వాత ఛాన్స్ ఉండదు కాబట్టి రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకున్న తర్వాత ఐ హావ్ రీచెక్డ్ మై డీటెయిల్స్ అని ఇక్కడ బాక్స్లో టిక్ కొట్టాలి. దాని తర్వాత క్రియేట్ అన్ అకౌంట్. ఒకవేళ రీచెక్లో మీకు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ అనేది టిక్ కొట్టి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టాలి. ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కొట్టుకోవాలి. సో క్రియేట్ అన్ అకౌంట్. సో ప్రొసీడ్. సో ఇక్కడ చూడండి, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి మీకు. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన అకౌంట్ని మనం క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫస్ట్ స్టెప్ అంతా కూడా, సో ఆల్రెడీ ఎవరికైతే అకౌంట్ లేదో, కొత్తగా అప్లై చేస్తున్నారో వారు ఫస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు మనకు స్టార్టింగ్లో 2 ఆప్షన్స్ కనిపించాయి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ లేదా క్రియేట్ అన్ అకౌంట్ అని. ఒకవేళ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీకు మనం ప్రీవియస్ స్టెప్ చేసాను చూస్తారు, అది కనిపిస్తుంది. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కొడితే ఇది కనిపిస్తుంది. అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి వెళ్ళాలి. సో ఈ పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అంటే, ఇప్పుడు మీకు మనం ఇందాక ఇచ్చేటప్పుడు క్రియేట్ అన్ అకౌంట్లో మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం, ఈమెయిల్ ఐడి ఇచ్చాం. మొబైల్ నెంబర్నైనా ఎంటర్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడినైనా ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో మీరు ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ నెంబరే ఇవ్వండి, మీ పేరెంట్స్ నెంబరు, మీ సిస్టర్స్ నెంబరో ఇవ్వద్దు, మీ నెంబరే ఇవ్వండి. పాస్వర్డ్, ఇందాక మనం క్రియేట్ పాస్వర్డ్ అనే ఒక పాస్వర్డ్ రాసుకున్నాం, ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం. సేమ్ పాస్వర్డ్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ మనకి ఎప్పటికీ గుర్తుండాలి మనకు. సో ఆ పాస్వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేయండి. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్ ఉండాలని చెప్పుకున్నాం మనం. సో తర్వాత క్యాప్చా, ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఇచ్చింది అయితే 3551 అనేది ఉంది. సో
ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టవచ్చు, బట్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గిన్ చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ డేట్ 20వ తేదీ నుంచి మీరు ఫిబ్రవరి 19th వరకు అప్లై చేసుకోవచ్చని. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై, అంటే ఏ ఆర్ఆర్బికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. మేము చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అనేది. సో మీరు ఒకటే ఆర్ఆర్బికి అప్లై చేయాలి, ఒకటే అప్లికేషన్ పెట్టాలి. ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో ఆ జోన్లోనే మీకు జాబ్ వస్తుంది, ఆ జోన్లోనే మీకు కాంపిటీషన్ ఉంటుంది. సో నేను మీ అందరికీ తెలుగు స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే సికింద్రాబాద్ జోన్ అప్లై చేయమని చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు అక్కడ సికింద్రాబాద్ అనేది మీరు క్లిక్ చేస్తారో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. నేను చెప్పాను కూడా, ఈస్ట్ కోస్టల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తుంది. అదేవిధంగా ఎస్సీఆర్ సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే కూడా మనకు సో సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తుంది. రెండింటి దగ్గర కూడా టిక్ మార్క్ పెట్టాలి. సో ఐ అగ్రి అంటే నేను ఈ జోన్స్కి అప్లై చేయడానికి ఉన్నటువంటి కండిషన్స్ నేను అగ్రి చేస్తున్నాను. ఈ జోన్స్లో జాబ్ వస్తే నేను సో ఖచ్చితంగా నేను జాబ్ చేస్తాను అని మనకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ కొట్టాలి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ కొట్టినప్పుడు మనకు పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనము ఇక్కడ ఇచ్చేసి ఉంటాం. మనం పర్సనల్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం. సో అది మనకు ప్రాబ్లం కాదు. సో దాని తర్వాత మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో మ్యారిటల్ స్టేటస్ వస్తుంది. ఆ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సెలెక్ట్ రిలీజియన్ కూడా మీరు టిక్ కొట్టాలి. మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. మీ యొక్క రిలీజియన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకు అన్ని అంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషు హిందీ పేపర్ అందరికి కామన్గా ఉంటుంది. అది నేషనల్ లాంగ్వేజెస్ కాబట్టి ఇంగ్లీషు హిందీ కామన్గా ఉంటుంది. నేను తెలుగు స్టూడెంట్స్కి ఏం చెప్తున్నానంటే మీరు తెలుగు అని పెట్టుకోండి. తెలుగు అని పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ కామన్గా వస్తుంది. మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ కామన్గా వస్తుంది. తెలుగు పెట్టుకోవడం వల్ల మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో మీరు క్వశ్చన్ని చూసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాను అనుకోండి, పేపర్ ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. నీకు పొరపాటున ఏదైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాక తెలుగులో చూద్దాం అనుకున్న ఛాన్స్ ఉండదు. నువ్వు తెలుగు పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. తెలుగు అనేది నీకు సెకండ్ చాయిస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మీరు ఏ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా తెలుగు అనేది పెట్టుకోవడం వల్ల తెలుగు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ ఉంటాయి కదా. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటాయో సో అవి మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఖచ్చితంగా మనకు 2 మోల్స్ అప్పుడు మనకు ఐడెంటిఫై చేసి ఇచ్చుంటారు. సో ఆ మోల్స్ని మీరు ఇక్కడ టైప్ చేయండి. అందుకని మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోని మీ ముందు పెట్టుకోమని, సో పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని అప్లై చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే రీజన్, అన్ని మన దగ్గర రెడీగా ఉంటే మనకి ఈజీ అవుతుంది అప్లికేషన్ అనేది. టు గివ్ సపరేట్, రెండు కూడా వేరు వేరు ఇవ్వాలి. రెండు సేమ్ ఇవ్వకూడదు, రెండు కూడా వేరు వేరు ఇవ్వాలి. రెండు కూడా సేమ్ ఇవ్వకూడదు, రెండు కూడా వేరు వేరు ఇవ్వాలి. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి. దాని తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ. సో మీరు ఇక్కడ కమ్యూనిటీని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. నేను మీకు చెప్తున్నాను, మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్కి ఎలాంటి థింగ్స్ ఉంటే మీరు క్వాలిఫై అవుతారని మనం ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసాం, కాబట్టి ఆ షార్ట్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఎవరి క్యాస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేస్తే ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. అన్రిజర్వ్డ్ కాకుండా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సెలెక్ట్ చేస్తే మీరు ఆ సర్టిఫికేట్ యొక్క క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేను ఓబీసీ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఎస్ అనేది టిక్ కొట్టాలి. నో అనేది క్లిక్ చేస్తే మళ్ళీ మీకు సో అంటే మీరు ఎలిజిబుల్ కాదని అర్థం. సో ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో మనకు ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కింద మనకు ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది.
బార్ కోడ్ ఉంటుంది సర్టిఫికేట్ లో. ఆ బార్ కోడ్ కింద ఒక చిన్న అక్షరాలతో స్మాల్ లెటర్ అంటే చాలా చిన్నగా ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని మీరు సో ఎంటర్ చేయాలి. మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారో దాన్ని ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, జనరల్గా మీకు సార్ ఎవరు ఇచ్చారని మాకెలా తెలుసు సార్ అంటే, మీకు అక్కడ ఆ సర్టిఫికేట్ బాటంలో రైట్ సైడ్ బాటంలో ఎవరో సిగ్నేచర్ పెట్టుంటారు ఖచ్చితంగా. అంటే మీరు మీకు ఎవరైతే ఆ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ మీకు ఆ సిగ్నేచర్ ఎంఆర్ఓ ఇచ్చాడా, తహసీల్దార్ ఇచ్చారా, తహసీల్దార్ అన్న ఎంఆర్ఓ ఒకటే. సో వాళ్ళు ఇక్కడ నేను తహసీల్దార్ అనేది ఎందుకంటే మాక్సిమం వాళ్ళే ఇస్తారు ఆ సర్టిఫికేట్ అనేది, తహసీల్దార్ అని కొట్టాను. దాంట్లో ఇష్యూయింగ్ స్టేట్ అంటే ఏ స్టేట్ వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళు అంటే ఏ స్టేట్ అయితే ఇప్పుడు మీరు తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇచ్చుంటారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఇచ్చుంటారు. డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ ఇష్యూ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి, మంత్ని సెలెక్ట్ చేయాలి, డేట్ని సెలెక్ట్ చేయాలి. సో తర్వాత మీరు పోస్టల్ అడ్రస్, ఈ పోస్టల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ పెట్టేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే పెట్టండి. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రజెంట్ అడ్రస్ అంటే కొంతమంది ప్రిపరేషన్ హైదరాబాద్ హాస్టల్లో ఉంటారు, హాస్టల్ అడ్రస్ పెడతారు. అలా పెట్టకూడదు. మీరు ఏదో జస్ట్ ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు యాడ్ ఉంటే యాడ్ అని కాదు, జనరల్గా మీ హౌస్ అడ్రస్ పెట్టుకోండి. పర్మనెంట్ అడ్రస్ కూడా అదే పెట్టుకోండి. రెండు వేరు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. నేను ప్రజెంట్ సార్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, మా సిస్టర్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను, పర్మనెంట్ అడ్రస్ మాది ఇస్తాను అనకుండా సో రెండు కూడా సేమ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సెలెక్ట్ స్టేటు, సో మీరు ఏ స్టేట్లో అయితే మీ పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఉంటుందో అది పెట్టుకోండి. సెలెక్ట్ డిస్టిక్, సో దాని తర్వాత అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. సో మీకు ఏదైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ను డోర్ నెంబరు, హౌస్ నెంబరు, స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, ఫస్ట్ హౌస్ నెంబరు, స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, విలేజ్, మండలు, ఇంతవరకు చాలు. దీని పక్కనే కొంచెం స్పేస్ ఇచ్చి జస్ట్ స్పేస్ ఇచ్చి మీ విలేజ్ నేమ్, నెక్స్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి మండల్, దాని తర్వాత టౌన్ అంటే మీకు దగ్గరలో ఉన్న టౌన్, ఏదైనా టౌన్ కానీ సిటీ కానీ ఏది లేకపోతే మీ మండలే ఇచ్చుకోవచ్చు మీరు. పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఈ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ కొట్టేస్తే రెండు సేమ్ అని వచ్చేస్తుంది మీకు. ఒక ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ టిక్ కొట్టేస్తే రెండు సేమ్ అని మీకు కనిపించేస్తుంది. ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, సేవ్ అనే ఆప్షన్ దగ్గర సేవ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇలా రావాలి, ఇలా గ్రీన్ టిక్ మార్క్ వస్తే మీరు ఇప్పుడు వరకు చేసినందే కరెక్ట్ అని అర్థం. సో దాని తర్వాత సేవ్ అనే నెక్స్ట్ అనే ఆప్షన్ సేవ్ అయిపోయింది కాబట్టి సో నేను నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకు కేటగిరీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్, మీరు ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని టిక్ కొట్టాలి, నో అయితే నో అని టిక్ కొట్టాలి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, నోనే మనం స్టార్టింగ్ లో పెట్టాము, అది ఎస్ అని పెడితే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఆర్ యూ యాన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్, సో ఈబీసీ సర్టిఫికేట్ మీకు ఉందా, మీకు ఉంటే ఓకే, లేదంటే నో. నెక్స్ట్ ఆర్ యూ యాన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, అంటే అంతకుముందు మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, రైల్వేస్ లోనే గ్రూప్ డి కానీ లేదా ఇంకేదైనా జాబ్ చేస్తుంటే ఎస్ అని పెట్టాలి, నో అయితే నో అని పెట్టాలి, ఎస్ అయితే ఎస్ అని పెడతాం. అంటే ఆల్రెడీ ఆ రైల్వే సెక్టార్లోనే ఏదో ఒక జాబ్ చేస్తే మళ్ళీ ఈ జాబ్ కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు ఎస్ అని పెడతారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్, ఒకవేళ మీరు అంటే దాని ఏమంటామంటే ఒక రైల్వే కాకపోయినా మీరు ఇంకే ఏదైనా సెక్టార్లో జాబ్ చేస్తున్నారా, జాబ్ చేస్తుంటే సో ఆ జాబ్, లేదంటే నాట్ అప్లికబుల్, అసలు నేను ఏ జాబ్ చేయలేకపోతే నాట్ అప్లికబుల్ అంతే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్ అయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్. అంటే ప్రజెంట్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే అది మెన్షన్ చేయాలి, ఏ జాబ్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అంటే సరిపోతుంది. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్, అంటే కొంతమంది ఈ రైల్వేస్ అప్రెంటిస్షిప్ చేస్తారు, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టాలి, ఎటువంటి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్రెంటిస్షిప్ కొంతమంది చేస్తుంటారు, వాళ్ళు చేస్తే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. నెక్స్ట్ మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను. సో అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్
నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, దాని తర్వాత అకౌంట్ నెంబరు మీరు టైప్ చేయాలి, అకౌంట్ నెంబర్ని టైప్ చేయాలి. దాని తర్వాత కన్ఫర్మేషన్ మళ్ళీ రీటైప్ చేయాలి, అకౌంట్ నెంబర్ని రీటైప్ చేయాలి. దాంతో ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అందుకని మీ పాస్బుక్ కింద మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే క్రెడెన్షియల్స్ అడుగుతున్నానో ఇవన్నీ కూడా మీకు ఆ పాస్బుక్ లో ఉంటాయి. సో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కొట్టండి. సో అంటే మీరు అంటే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేసి ఉంటే అది ఏ బ్యాంకు, అది మీది ఏ బ్యాంకు, అది ఏ బ్రాంచ్ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, మీరు ఎంటర్ చేయక్కర్లేదు. అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ ఆఫ్ బ్యాంక్ అడ్రస్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే మీరు టైప్ చేసినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ అని అర్థం. ఈ డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటారు అంటే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు కట్టేటువంటి ఎగ్జామ్ ఫీజు రీఫండ్ అవడానికి. సో దాని తర్వాత సేవ్ అనే ఆప్షన్ కొడితే చూడండి, అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇలా రావాలి. ఇలా వస్తుందంటే మీరు చేసిన ప్రొసీజర్ కరెక్ట్ అని అర్థం, ఇలా రావాలి. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తాం. సో నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్, ఎస్ అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ చెప్పాం కదా. సో మనకి ఇక్కడ 3 క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాను మీకు. నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 3 క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాను. మనం ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది, మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చాలా ఈజీగా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో మూడిట్లో ఏది ఒకటి చాలా క్లియర్గా ఇచ్చాడు. 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. ఐటీఐలో కూడా చాలా మంది సార్ నేను అది చేశాను క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వీటిల్లో ఏదైనా ఒకటి చేస్తే చాలు. సో కాయిల్ వెండర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, హీట్ ఇంజిన్ కానీ, ఇన్స్ట్రుమెంట్, అంటే వీటిల్లో వాడు మెన్షన్ చేసిన వాటిలో ఏదైనా ఒక్కటి చేస్తే చాలు. మీరు అన్ని చేయక్కర్లేదు, ఏదైనా ఒకటి. అన్ని మెన్షన్ చేశారు ఇక్కడ, మొత్తం కంప్లీట్గా మెన్షన్ చేశాడు. వీటిల్లో మీరు ఏది చేసినా సరే మీరు ఎలిజిబులే. లేదు డిప్లొమా కూడా ఇక్కడ చాలా ఈజీగా మెన్షన్ చేశారు. డిప్లొమాలో ఏం చేసి ఉండాలి, లేదంటే బీటెక్లో ఏం చేసి ఉండాలి, మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో దీని ప్రకారం మీరు ఇచ్చేస్తే చాలు. సో క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటారో ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ స్టేటు అంటే మీరు ఆ క్వాలిఫికేషన్ ఎక్కడ అంటే ఏ స్టేట్లో మీరు ఫినిష్ చేశారని అర్థం. సెలెక్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్లో మీరు ఆ యొక్క కోర్సుని కంప్లీట్ చేశారు, అంటే మీ ఏదైతే మీరు ఇస్తున్నారో అది ఎక్కడ మీరు కంప్లీట్ చేశారు. బోర్డు, ఏ బోర్డు నుంచి మీరు కంప్లీట్ చేశారు. సో బోర్డును 10th క్లాస్ అనేది మీరు ఎక్కడ కంప్లీట్ ఎస్ఎస్సి బోర్డు, జనరల్గా ఎస్ఎస్సి బోర్డులోనే అందరు చేస్తుంటారు. ఎస్ఎస్సి బోర్డు అని టైప్ చేయండి. జస్ట్ ఎస్ఎస్సి బోర్డు అని టైప్ చేయండి. ఎస్ఎస్సి బోర్డు అని, ఎస్ఎస్సి బోర్డు. ఎస్ఎస్సి బోర్డ్ ముందు స్టార్టింగ్లో ఎస్ఎస్సి అని టైప్ చేయండి. ఎస్ఎస్సి బోర్డ్. డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ చెప్పండి. ఇయరు, దాని తర్వాత మంత్ జనరల్గా మే ఉంటుంది. డేటు, దాంతో రోల్ నెంబర్, మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి రోల్ నెంబర్ కూడా మీరు యాడ్ చేయాలి. ఇది 10th క్లాస్. దీంతో పాటు 10th క్లాస్తో పాటు ఎడిషనల్ కూడా మీరు ఇవ్వాలి. ఓన్లీ 10th క్లాస్ ఇస్తే సరిపోదు, ఎడిషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా. ఎన్ఏసీనా అంటే ఐటీఐ చేశారా, లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగా. సో వీళ్ళలో ఈ మూడిట్లో ఎన్ఏసీ అంటే ఏం లేదు, 10th క్లాసు ప్లస్ అప్రెంటిస్షిప్ ఉంటుంది కదా, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. కొంతమంది ఇక్కడ డౌట్ ఏంటంటే సార్ మేము డిప్లొమా చేసి బీటెక్ చేసామని సార్ అంటారు. మరి డిప్లొమా చేసి బీటెక్ చేశారంటే మీరు ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని క్లిక్ చేయొచ్చు. సో డిగ్రీ ఏ స్ట్రీమ్లో చూడండి, మీకు 4 వచ్చాయి. నేను మీకు చెప్పాను కూడా, ఈసీనా, ట్రిపుల్ ఈనా, మెకానికల్, ఆటోమొబైలా, ఈ 4 ఏదో ఒకటి చేసి ఉండాలి. సో మెకానికల్ ఇంజనీరింగ్. సో సెలెక్ట్ స్టేటు అంటే సెలెక్ట్
స్టేట్, ఏ స్టేట్లో మీరు బీటెక్ చేశారు, ఏ డిస్టిక్లో మీరు బీటెక్ చేశారు, ఏ యూనివర్సిటీ సంబంధించినది. జనరల్గా తెలంగాణ కాబట్టి JNTH ఉంటుంది. మీరు మీ యొక్క యూనివర్సిటీ ఏదైతే అది ఆ యూనివర్సిటీ మెన్షన్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ అయిపోయింది. ఇంక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంకేదైనా ఉంటే ఎడిషన్ చేసుకోవచ్చు. మనకు అంతవరకు సరిపోతే మనకు ఇంకా అవసరం లేదు. సో మనకు ఆ రెండే కాబట్టి మనకు కావాల్సింది, ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా. సో అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. ఎస్. సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యూ శాంపుల్ ఫోటో ఇక్కడ. సో ఫోటోగ్రాఫ్ను మనం ఇక్కడ సిగ్నేచర్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో శాంపుల్ ఫోటో ఇక్కడ మనం క్లిక్ చేద్దాం, ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఏమీ ఉండకూడదు. ఇలా నీట్గా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇలాంటి థింగ్స్ ఏమీ కూడా వాళ్ళు అలౌ చేయరు. క్యాప్స్ పెట్టుకోకూడదు, స్పెటికల్స్ పెట్టుకోకూడదు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఎటువంటి కలర్ఫుల్ డిజైన్స్ ఉండకూడదు, క్యాప్స్ పెట్టుకోకూడదు. ఓకేనా? ఇలాంటి సో తిక్కలుగా అంటే స్టైలిష్గా ఉండొద్దు. చాలా ప్లెయిన్గా, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఇలా టీ షర్ట్ మీద కూడా ఉండొద్దు. సో ప్రొఫెషనల్ షర్ట్ వేసుకోండి, ఒక ఫార్మల్ షర్ట్. లేడీస్ అయితే మంచి డ్రెస్ వేసుకోండి, ఒక పంజాబీ డ్రెస్ లాంటి అంటే వేసుకోండి, నీట్గా ఫోటో దిగండి. సో అదేవిధంగా సిగ్నేచర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేద్దాం. నేను ఫోటోని అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో బ్రౌజ్ ఆల్రెడీ బ్రౌజ్ చేసేస్తాం కదా. ఫోటో అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ కూడా పెట్టేసేయండి. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి. అప్లోడ్ అండ్ సేవ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. చూడండి, అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే మీరు 30 KB to 70 KB మధ్యలో అప్లోడ్ చేస్తున్నట్లయితే సో మీకు ఇలా గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది, ఈ మెసేజ్ వస్తుంది మీకు. సో నెక్స్ట్కి వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి. సో పార్ట్ బి CBT ఆఫ్ CBT ఎగ్జామ్ సెంటర్ని మనము ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ ట్రేడ్ మీకు పార్ట్ CBT 1 ఏంటంటే మనకు కామన్గా ఉంటుంది అందరికీ కూడా. CBT 2లో పార్ట్ A కూడా కామన్గా ఉంటుంది. కానీ పార్ట్ బిలో మీరు పర్టికులర్ ట్రేడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలా ట్రేడ్స్ ఇచ్చుంటాడు. ఈ ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్ని మీరు దేనికి సూటబుల్ అవుతున్నారో ఆ ట్రేడ్ని, పర్టికులర్ ట్రేడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మారిపోతూ ఉంటుంది. ఓకే. సో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఐ హావ్ ఎక్సర్సైజ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఫస్ట్ నేను చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అంటే ఎస్సీఆర్లో చేయాలనుకుంటున్నారో జాబు. మనకి ఎందుకంటే 2 జోన్స్ ఉన్నాయి, ఈస్ట్ కోస్టల్ రైల్వే, అదేవిధంగా సికింద్రాబాద్. సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే. మీరు ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చుకోవాలనుకుంటున్నారు? మీరు ఎస్సీఆర్కి ఇచ్చుకోవాలనుకున్నారనుకోండి, ఎస్సీఆర్ని ఇక్కడ మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఈస్ట్ కోస్టల్ రైల్వే. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కావాలంది. నేను ఈస్ట్ కోస్టల్ ఫస్ట్ పెట్టాను, సెకండ్ సికింద్రాబాద్ పెట్టాను. లేదు మీరు ఫస్ట్ సికింద్రాబాద్ కావాలనుకుని ఫస్ట్ సికింద్రాబాద్ పెట్టుకొని దాని తర్వాత ఈస్ట్ కోస్టల్ పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అది. నెక్స్ట్ డిక్లరేషన్. ఇక్కడ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అగ్రి చేస్తున్నట్టు అంటే బోర్డుకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేను పాటిస్తాను సో అనేది ఇక్కడ మీరు ఇచ్చేయాలి. అన్ని ఇక్కడ చెక్ బాక్స్లో మీరు పెట్టాలి. పెట్టిన తర్వాత ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి ఇది మీరు ప్లాన్ చేస్తున్నారు, మీరు ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చారో, సో ఏ డిస్టిక్ నుంచి అయితే అడ్రస్ ఇచ్చారో అది మీరు టైప్ చేయండి. దాని తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అంటే మీరు అప్పుడు దాకా అప్లై చేసిన మొత్తం కూడా ప్రివ్యూ చేసుకోవచ్చు. ఎస్. ఇలా ఈ ప్రివ్యూ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు ఇచ్చింది కంప్లీట్గా కూడా
సో ఈ ప్రివ్యూ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్ కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు సో ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, సో ఐ హావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అనేది ఆ చెక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ కొట్టేయాలి. గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి మళ్ళా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ కొట్టండి. సో ఇక్కడ చూడండి, అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. చూడండి, మీరు పొరపాటున అప్లికేషన్ పెట్టిన తర్వాత సరే అది మిస్టేక్ చేసా ఇది మిస్టేక్ చేశాను ఎవరు కూడా చెప్పకూడదు. ఒక్కసారి సబ్మిట్ కొట్టామంటే ఇంకంతే, ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఎస్, సో మీ అంతా కూడా అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అప్లికెంట్ ఫీ వస్తుంది. మనం ఓబీసీ అని సెలెక్ట్ చేసాం కాబట్టి 250 రూపీస్ వచ్చింది. అది మీరు ఓపెన్ కేటగిరీ అయితే చేసి ఉన్నట్లయితే మీకు 500 రూపీస్ వచ్చింది. 500 రూపీస్ వచ్చేది పే నౌ. సో ఈ పే నౌ అనేది టిక్ కొడితే సో మీకు ఆప్షన్ అడుగుతుంది. సో కార్డ్ నెంబర్ అంటే మీరు కార్డు ద్వారా పే చేస్తే కార్డ్ నెంబరు. సో ఓకే, ఇవన్నీ కూడా మీకు అడుగుతుంది. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఫోన్ పే ద్వారా కూడా చేయొచ్చు, నెఫ్ట్ ఏదైనా చేయొచ్చు. సో దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 250 రూపీస్ మీరు పే చేసుకోవచ్చు. పే చేసిన తర్వాత మీకు ఆ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న కాపీని సేవ్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీగా సేవ్ చేసుకోండి. ఆ సాఫ్ట్ కాపీని మనం ఇందాక కొన్ని డాక్యుమెంట్స్ చెప్పుకున్నాం కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక ఫోల్డర్లో వేసి ఒక మెయిల్ వేసేసుకోండి. ఒక హార్డ్ కాపీ కూడా పెట్టుకోండి, ఫ్యూచర్లో మనకి యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా గిన మీరు పర్ఫెక్ట్గా గిన ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసినట్లయితే, ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా రెండోసారి అప్లై చేయలేం. ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి, ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ కట్గా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా జాగ్రత్తగా ఎలాంటి డాక్యుమెంట్స్ మీ చేతుల్లో పెట్టుకోవాలని కూడా చెప్పాను. ఈ వీడియోను పర్ఫెక్ట్గా చూసి డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని బయట ప్రైవేట్ నెట్ సెంటర్లకి వెళ్ళి వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. మీ అప్లికేషన్ మీరే ఫిల్అప్ చేసుకోండి. సో 1-2 సార్లు వెరిఫై చేసుకుంటూ సబ్మిట్ కొట్టే ముందు వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.